హలో హాయ్ ఫ్రెండ్స్, ముందుగా అందరికీ నమస్కారం అండి. చూస్తున్నారు కదా, ఈరోజు స్పెషల్ వచ్చేసి నేనైతే మునగాకు కారం పొడి అయితే చేస్తున్నానండి. దానికి వచ్చేసి ఇదిగోండి, ఒక పెద్ద కప్పు అయితే మునగాకు తీసుకొచ్చి నీట్గా వాటర్లో వాష్ చేసి 2-3 సార్లు ఇదిగోండి ఒక ఫ్యాన్ కింద అయితే ఆరపెట్టాను. ఇలా వచ్చే వరకు అయితే మార్నింగ్ అయితే కడిగి ఆరపెట్టానండి. దాంట్లోకి వచ్చేసి ఇదిగోండి ఎండుమిర్చి ఒక చిన్న బౌల్ నిండా తీసుకున్నాను, ఆయిల్, జీలకర్ర, అలానే మినపప్పు, పచ్చనిపప్పు, ధనియాలు, ఇవ్వండి సాల్ట్, అలానే పెద్ద ఎల్లిపాయ అండి. నెక్స్ట్ ప్రాసెస్ ఎలా చేయాలి ఏంటనేది చూద్దాం ఫ్రెండ్స్. ఇదిగోండి బాండ్లీ అయితే పెట్టానండి. ఇప్పుడు పచ్చనిపప్పు ఒక 2 స్పూన్స్ యాడ్ చేస్తున్నాను. అవి దోరగా ఫ్రై చేద్దామండి. మినపగుండ్లు 2 స్పూన్స్ అండి, ఇవి కూడా దోరగా ఫ్రై చేద్దాము. నేనైతే డ్రైగానే ఫ్రై చేస్తున్నానండి, ఆయిల్ ఏం దీనికి యాడ్ చేయట్లేదు. ఇదిగోండి ఇవి దూరగా ఫ్రై అయినాయి కదా, ఇప్పుడు ధనియాలు యాడ్ చేస్తున్నానండి. అలానే జీలకర్ర కూడా యాడ్ చేస్తున్నాను. మొత్తం ఫ్రై చేద్దామండి. ఇదిగోండి ఇవి మంచిగా ఫ్రై అయినాయి కదా, దీంట్లో మనకి ఇష్టమైతే పల్లీలైనా యాడ్ చేసుకోవచ్చు, నువ్వులైనా యాడ్ చేసుకోవచ్చు అండి. యాక్చువల్గా నేనైతే 1 స్పూను నువ్వులు యాడ్ చేస్తున్నాను, టేస్ట్ బాగుంటుందని. అది ఆప్షనల్ అండి. మొత్తం దోరగా ఫ్రై చేసుకొని వేరే ప్లేట్లో తీసుకుందాం ఇవన్నీ. ఇగోండి ఆ పప్పులన్నీ వేపుకున్నాం కదా, ఇప్పుడైతే మునగాకు అయితే ఫ్రై చేద్దామండి. దీంట్లో ఆయిల్ ఏమి యాడ్ చేయట్లేదు. ఇది మంచి క్రిస్పీగా ఫ్రై అవ్వాలండి. ఇవన్నీ ఫ్రై చేసుకుందాం ఇది మొత్తం. ఇగోండి మేమైతే ఇలా ఆయిల్ లేకుండా ఫ్రై చేశానండి. ఇది మంచిగా ఫ్రై అయింది. ఇది వేరొక ప్లేట్లోకి తీసుకుందాము. ఇప్పుడు ఎండుమిర్చి ఫ్రై చేద్దామండి. కొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నానండి ఎండుమిర్చి ఫ్రై చేయడానికి. ఇప్పుడు ఎండుమిర్చి యాడ్ చేస్తున్నాను. ఇవి ఒకసారి కలుపుకుందామండి. ఎండుమిర్చి కూడా మంచిగా ఫ్రై అయిందండి. ఇది వేరొక గిన్నెలోకి తీసుకుందాము. పప్పులన్నీ అయితే మిక్సీలో వేసుకున్నామండి. అలా నెక్స్ట్ మనం ఫ్రై చేసుకున్న ఎండుమిర్చి కూడా యాడ్ చేస్తున్నానండి. అలానే సాల్ట్, సరిపడా సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఇవ్వండి పప్పులన్నీ అయితే మిక్సీకి వేసానండి. మంచి స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది అరోమా. ఇప్పుడైతే మునగాకు యాడ్ చేద్దామండి దీంట్లో. ఇదిగోండి ఆకు కూడా వేసి మిక్సీకి పట్టాను. ఇప్పుడు కొన్ని వెల్లుల్లిపాయలు వేస్తున్నానండి, మరి మెత్తగా తిప్పొద్దు. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఫైనల్గా అయితే మునగాకు కారం పొడి అయితే రెడీ అయిపోయిందండి. ఎంత మంచిగా అయిందో. ఆయిల్ వేస్తే ముద్దగా అవుతుందండి. ఆయిల్ తక్కువ వేసి ఫ్రై చేసుకొని, మునగాకు వల్ల మనకి ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయండి. మీకు తెలియదు ఏముంది, మన కళ్ళకి చాలా మంచిదండి. బీపీకి, షుగర్కి కూడా చాలా మంచిది. ఐరన్, కాల్షియం పుష్కలంగా దొరుకుతుంది దీనివల్ల. మంచి ఆరోగ్య ప్రయోజనం కలిగిన మునగాకు కారం పొడి ఒకసారి మీరు ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇది వేరొక గ్లాస్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. 15 days పైన స్టోరేజ్ చేసుకోవచ్చు అండి. చూస్తున్నారు కదా ఎంత మంచిగా అయిందో. ఇదిగోండి చూస్తున్నారు కదా, నేనైతే వేరే గ్లాస్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నా. స్టోరేజ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. అప్పటికప్పుడు కొంచెం వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీకు నచ్చితే ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.